శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం. మేషరాశివారి శరీరం, ఆరోగ్యం, ఆదాయం, అదృష్టం, లక్షణాలు, గుణగణాలు, ప్రేమ, దాంపత్య జీవితం, కుటుంబం, బలహీనతలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు కృత్తికా నక్షత్రం 1వ పాదములో జన్మించినవారు మేషరాశికి చెందుతారు. మేషరాశివారి చిహ్నము గొర్రె. మేషరాశివారి అధిపతి కుజుడు. కావున ఈ రాశివారు శాస్త్రవిద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగే ఏదైనా కొత్త టెక్నాలజీని నేర్చుకోవడంలో, కొత్త పరికరాలను తయారు చేయడంలో ఆరితేరి ఉంటారు. భారీ వాహనాలను నడపటం, యుద్ధ ట్యాంకులను నడపడం, నేవీకి సంబంధించిన వాహనాలను నడపటం, యుద్ధ విమాన పైలట్లుగానూ అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నిటిలోనూ నిష్ణాతులుగా చెప్పవచ్చు. మేషరాశివారి జీవితములో ఒడిదుడుకులు ఎక్కువ. అధికముగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు. బాల్యములో కష్టాలు అనుభవిస్తారు. ఇబ్బందికరమైన కుటుంబ పరిస్థితులు ఎదురవుతాయి. భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావము చిన్న వయసులోనే అవగతమవుతుంది. మేషరాశివారు స్నేహితులను వెనుకంజ వేయకుండా ఆదుకుంటారు. పరాయి స్త్రీల వలన ఇబ్బందికి గురి అవుతారు. సాహస క్రీడల పట్ల అభిమానము మెండు. క్రీడలు, సాంకేతికము, భూమి, న్యాయ, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలలో రాణిస్తారు. భాగస్వాములతో కలిగే విభేదాలు జీవితములో మలుపును తెస్తాయి. మేషరాశివారికి మనోధైర్యముతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వలన నష్టాలు సంభవిస్తాయి. వైద్యరంగములో రాణిస్తారు. అబద్ధాలు చెప్పడానికి ఇష్టపడరు. సోమరితనమంటే అయిష్టము. మేషరాశివారు కోపాన్ని అదుపులో ఉంచుకుంటే జీవితములో రాణిస్తారు. స్త్రీల సంబంధిత విషయాలు వివాదాస్పదము కానంతవరకు ప్రతిష్టకు భంగము లేదు. స్త్రీలకు సంతానము, జీవిత భాగస్వామి విషయములో సమస్యలు ఎదురైనా క్రమంగా సమసిపోతాయి. జ్యేష్ఠ సంతానము విషయములో జాగ్రత్త వహించాలి. మేషరాశివారికి ముఖ్యంగా పొగడ్తలకు లొంగిపోవు స్వభావము ఉంటుంది. ఈ కారణంచేత ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చును. వీరి శరీరము చాలా శక్తివంతమైనది. పెద్ద వ్యాపారాలు నిర్వహించుట వీరికి వెన్నతో పెట్టిన విద్య, చక్కటి సంభాషణ చాతుర్యము వీళ్లకి ఉంటుంది. వీళ్లకు ఉన్నటువంటి వాగ్ధాటితో వేలాది వ్యక్తులను సమీకరించి మహాకార్యములు కూడా సాధించగలరు. మేషరాశివారిది దయార్థ హృదయము. వీరు ఎవరి మీదనైనా విపరీతమైన ప్రేమను కాని, విపరీతమైన కోపంగాని చూపిస్తారు. అయితే వీరు ఇతరులను ఎంతగాలముగా ప్రేమిస్తారో, ఇతరులు అంత ప్రేమ వీరిపట్ల చూపనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీనివలన వీళ్లకి అనారోగ్యం, మానసిక ఆందోళన కలిగే అవకాశం ఉంటుంది. మేషరాశివారికి తమ వివాహ జీవితంలో క్రమశిక్షణ, వివేకము చాలా అవసరము. అలా కాకుండా ఆవేశముతో తీసుకున్న నిర్ణయం వలన జీవితాంతము బాధపడే పరిస్థితులు ఏర్పడవచ్చు. మేషరాశివారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచిది. మేషరాశివారు తమ జీవితంలో సహనము, ఓర్పు, వినయము, లౌకిక జ్ఞానం అలవరచుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు. మేషరాశి వారికి మొండితనం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా సాధించటంలో ఎక్కువగా మొండితనం చూపిస్తారు. మేషరాశివారికి తొందరగా కోపం వస్తుంది. అలాగే తొందరపాటుతనం, ఆవేశము ఎక్కువగా ఉంటాయి. అకారణమైన ఆవేశం వలన వీరు ఆత్మీయులను ఎక్కువగా నష్టపోతుంటారు. తమ తొందరపాటుతనంతో తమకు కావలసిన వారిని దూరం చేసుకుంటారు. అలాగే కొన్ని అనవసర వ్యవహారాలలో చిక్కుకుపోతారు. మేషరాశివారిని నమ్మినవారు మోసం చేయడం వల్ల వీరి యొక్క ఆస్తులు పోగొట్టుకుంటారు. వీరి జాతకంలో నమ్మకద్రోహుల వలన ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. కావున వీరు జాగ్రత్తగా ఉండాలి. మేషరాశివారు తొందరగా పదవులు పొందగలరు. తొందరగా ఉద్యోగాలను సంపాదించుకోగలరు. తొందరగా పరీక్షలలో ఉత్తీర్ణులు అవుతారు. అలాగే ఈ రాశివారికి చంచల మనస్తత్వం కూడా ఉంటుంది. నిమిషానికి వీరి ఆలోచనలను మార్చుకుంటారు. శరీరం, ఆరోగ్యం. ఈ రాశివారు ఎప్పుడూ సౌందర్యంపై ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా నగలు, ఉంగరాలు వంటివాటిపై ఆసక్తి ఎక్కువ. వస్త్రధారణలోనూ తమ అభిరుచికి తగ్గట్టుగా వ్యవహరిస్తారు. వీరి వస్త్రధారణ చూసి చాలామంది వీరిని అనుసరిస్తారు. వీరికి మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఆర్థిక స్థితి. మేషరాశికి చెందినవారు ఆర్థికంగా పరిపుష్టిగా ఉంటారు. దీనికి కారణం వారి శ్రమ, పట్టుదలే. అత్యంత చతురత మనస్తత్వం కలిగినవారు కావటంతో ఎక్కడికి వెళ్లినా అనుకున్న పనిని నెరవేర్చుకోగలుగుతారు. వీరి బుద్ధి కుశలతే వీరికి పెద్ద పెట్టుబడి అని చెప్పవచ్చు. ఆదాయం మరియు అదృష్టం.
మేషరాశిలో జన్మించినవారు జీవితంలో ఉన్నత వ్యక్తులుగానో ప్రముఖులుగానో చెలామణి అవుతారు. దీనికి కారణం ఈ రాశిపై మంగళ గ్రహ ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు రాజకీయాలలో కీలక పాత్ర పోషించే అవకాశాలు లేకపోలేదు. రాజకీయ నేతలుగా ఎదగటం వల్ల వీరిపై ప్రజలలో ఎనలేని మమకారం ఉంటుంది. ఇతరుల నుంచి ఏదైనా నేర్చుకోవటానికి వీరు సంశయించరు. ప్రేమ సంబంధం. మేషరాశివారు తాము ప్రేమించిన వారిని ఎన్నడూ వదిలివేయరు. పెళ్లి పీటల దాకా వెళతారు. కళ్యాణం చేసుకుంటారు. ఇష్టపడినవారి కోసం పోరాడి వివాహం చేసుకునే మనస్తత్వం ఉంటుంది. ఈ రాశివారు ఉత్సాహవంతులుగా ఉంటారు. ఒక్కొక్కసారి ప్రేమే వీరిపాలిట శాపంగా మారుతుంది. అంటే ప్రేమ వల్ల బాధపడాల్సి ఉంటుంది. రాణించే వృత్తులు. మేషరాశివారు జమ్మత నాయకులు. వీరు పోలీసు, మిలిటరీ మరియు యుద్ధశాఖలలో బాగా రాణిస్తారు. యంత్రములు, ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజములు, వస్తుసామాగ్రి, శస్త్రచికిత్స పరికరములు మొదలగు వ్యాపారములు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశివారు రాజకీయాలనందు సమర్థులై వ్యవహరించగలరు. వీరికున్న ప్రజ్ఞ పాటవం వలన వీరికి శత్రువులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అరుదైన సందర్భాలలో దీనివలన వీరికి ప్రాణహాని కూడా కలుగును. ఈ రాశివారు క్రీడలనందు కూడా రాణిస్తారు. వీరికి చక్కని దర్శనజ్ఞానం ఉంటుంది. వ్యాపారం. మేషరాశికి చెందినవారు అత్యంత సమర్థవంతులుగా ఉంటారు. ఆత్మవిశ్వాసం, దృఢసంకల్పం కలిగి వాటిని అవసర సమయాల్లో ఉపయోగించి కీర్తి శిఖరాలకు చేరుకుంటారు. సిమెంటు, ఇనుము తదితర ఖనిజ సంబంధిత పరిశ్రమల్లో మేషరాశివారు రాణిస్తారు. వీటితో పాటు సూపర్ మార్కెట్లు ప్రారంభించిన లాభాలను సాధిస్తారు. మొత్తంమీద వీరి జాతకానికి సరిపోయే వ్యాపారాన్ని చేపట్టినట్లయితే తప్పకుండా లాభాల బాటలో పయనిస్తారు. గుణగణాలు. మేషరాశి చెందినవారు స్వేచ్ఛాప్రియులుగానూ, స్పష్టమైన వ్యక్తిత్వం కలిగినవారుగా ఉంటారు. వ్యక్తిగత సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. ధైర్యం, విచక్షణతో కష్టాలను ఎదుర్కొంటారు. వీరు ఆకస్మిక నిర్ణయాలు తీసుకునే వారే ఉంటారు. ఎవరైనా రెచ్చగొడితే పనులు అర్ధాంతంగా వదిలిపోయేవారై సహనంలేని వారుగానూ ఉంటారు. దాంపత్య జీవితం. మేషరాశివారిపై సూర్యుడు, మంగళ, శుక్రగ్రహాల ప్రభావం అధికంగా ఉండటం వల్ల జీవితంలో ప్రతి విషయంలో కొత్తదనాన్ని కోరుకుంటారు. ఈ రాశివారి భార్య అందంగా ఉంటే వారిపై వీరికి ఎప్పుడూ మనసులో అనుమానాలు కలుగుతూ ఉంటాయి. విద్య. మేషరాశికి చెందినవారు ఇంజనీరింగ్, వైద్యంతో పాటు ఇతర టెక్నికల్ రంగాలలో స్థిరపడతారు. ఏరోనాటికల్, రీసెర్చ్ సంబంధిత కోర్సులను చేస్తారు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో అగ్రగామిలుగా నిలుస్తారు. గృహం మరియు కుటుంబం. ఈ రాశికి చెందినవారు తమ కుటుంబానికి ప్రధాన ఆధారంగా ఉంటారు. అదేవిధంగా అత్యంత ప్రేమపాత్రంగా చూసుకుంటారు. దీనితో వీరంటే కుటుంబంలో ఒక ప్రత్యేక గౌరవం ఉంటుంది. వారు ఏదైనా ఆదేశిస్తే యావత్ కుటుంబం తూచ తప్పకుండా పాటిస్తుంది. మొత్తం మీద అత్యంత క్రమశిక్షణ కలిగినవారుగా ఉంటారు. సహజమైన బలహీనతలు. ఈ రాశివారు ఎక్కువగా ఆరోగ్యంపై దృష్టి పెడతారు. వీరికి కోపం ఎక్కువ కాబట్టి చిన్నపాటి అవమానం జరిగినా తట్టుకోలేరు. దీనివల్ల వీరు ప్రతికూల సమస్యలను ఎదుర్కొంటారు. ఈ రాశిలో కొంతమంది తప్పులు చేసినా వాటిని అంగీకరించటానికి ససెమిరా అంటారు. దానివల్ల వీరు ఆ తర్వాత భారీగానే నష్టపోతారు. వ్యక్తిత్వం. మేషరాశివారు ఉదార స్వభావం కలిగి ఉంటారు. వీరు ఎప్పుడూ తమ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవాలనే సత్సంకల్పంతో ఉంటారు. ఈ సమయంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. వీరికి ప్రేమాభిమానాలు ఎక్కువ. అలాగే అందరి నుంచి ఇదే భావాలను తిరిగి పొందుతారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.